ఉన్నారని కూడా చాలా మందికి తెలియదు. అలానే వారికి కూడా పరిచయం అవటం కూడా ఈ వేదిక కల్పిస్తుందని చెప్పి కోరుతున్నాను. మిత్రులకి, మన మీడియా మిత్రులకి ఈరోజు మన వాకర్స్ తరఫున డాక్టర్లందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని ఈరోజు మనం ఒక చిన్న సన్మాన కార్యక్రమం చేస్తున్నామంటే చాలా ఆనందకారి ఉంది. మనకి చాలా గొప్ప విషయం కూడా ఇది. ఎందుకంటే 365 రోజులు మన కోసం సారోళ్ళు చాలా సేవ చేస్తారు. రెస్ట్లెస్ ఏ పని కూడా ఎంత అర్జెంటు పని ఉన్నా సరే పక్కన పెట్టి మనం వాళ్ళకి వెళ్ళంగానే మన దగ్గరుండి అన్ని జాగ్రత్త చేసి వాట్ ఈజ్ వాట్ అనేది కూడా మన ప్రెజర్లో తీసుకొచ్చి అంతా కూడా బాగుంది, ఇబ్బంది లేదు, మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఎన్నో సేవలు చేస్తున్నారు. నిద్ర కూడా సరిగా పోదు. ఒక్కొక్క టైం అయితే మిడ్ నైట్ లేపుతాం మేము. ఎక్కువ అందుబాటులో ఉండే డాక్టర్ గారిని లేపుతాం మనం. కాబట్టి ఒక్కరోజు మనం మన వాకర్స్ తరఫున వాళ్ళకి సన్మానం చేద్దామనే ఒక్క ఉద్దేశం మీదనే ఈ కార్యక్రమం తలపెట్టాం. సరే, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మీ టైం అంతా కూడా వెచ్చించి మా పిలుపు మేరకు మన గ్రౌండ్కి వచ్చినందుకు మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. తర్వాత ఇటువంటి కార్యక్రమాలు ముందు సంవత్సరం కూడా చాలా చేశాం సార్. ఈ వాకర్స్ అసోసియేషన్ ఏర్పడి ఇది 6వ సంవత్సరం. ఇయర్లీ వన్స్ కూడా ఒక్కొక్క అధ్యక్షుడిగా జరుగుతూ ఉంటుంది. ఇది అంటే ఉన్న గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అధ్యక్షుడు చేయాలనేది ఉద్దేశంగా ఆ రోజు నెలకొల్పినటువంటి నిర్ణయం. దాని ప్రకారంగా అందరినీ గౌరవించుకోవాలనేది అసోసియేషన్ యొక్క ఉద్దేశం. దానిలో భాగంగా అదృష్టం నాకు ఫౌండర్ ప్రెసిడెంట్గా రావడం అనేది, ఈ గ్రౌండ్ ఎంక్రోచ్మెంట్స్, తర్వాత అందరినీ సహాయ సహకారాలు అందించమని చెప్పి అడగడం, ఈ పెన్షన్లు ఇటువంటి అన్నిటిలో కూడా ఆ సంవత్సరం చాలా ముందుకు తీసుకెళ్ళగలిగాను నేను. అంటే గ్రామస్తుల సహాయ సహకారంతో, నాతో ఉన్నటువంటి అసోసియేషన్ సహాయ సహకారాలతో కూడా చాలా ప్రోత్సాహకరంగా మన మండలంలో ఒక అసోసియేషను బాగా చేస్తున్నారండి అనే ఇదితో ముందుకు సాగుతూ ఉంది. ఇది 6th ఇయర్. ఈ 6th ఇయర్లో వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను నా ఫ్రెండ్ అయినటువంటి స్పర్జన్ రాజు చాలా గొప్పగా భావించి ఆయన అధ్యక్షుడిని చేసిన ఒక వారంకే ఆయన మంచి నిర్ణయాలతోటి ముందుకు రావడం. అంటే దీనికి ముందు కార్యక్రమం 2-3 కార్యక్రమాలు చేశాను సార్, కలపాలని చెప్పేసి కలుపుతాను. చలివేంద్రం ఏర్పాటు పబ్లిక్లో మన ఊళ్ళో చలివేంద్రం అందరికీ. థ్యాంక్ యూ మేడం. 2 మేడం. మీరు ఆయన అధ్యక్షం చేసుకున్న తర్వాత చలివేంద్రం ఏర్పాటు చేసాం పబ్లిక్లో అసోసియేషన్ తరఫుగా. 5th ఇయర్లో మాత్రం అంటే వాళ్ళ ఆలోచనలు బట్టి చేస్తూ ఉంటారు. కొందరు ముందుకు వెళ్ళాలా, ఇంకా బాగు చేయాలా, మనం మంచి పేరు తెచ్చుకోవాలి, అసోసియేషన్ మంచి పేరు తేవాలనే ఆలోచనతో అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు ఆలోచనతో చేస్తూ ఉంటారు. దానిలో 5th ఇయర్ కొంచెం డల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 6th ఇయర్ని దాన్ని డల్ అయిన దాన్ని బాగా ఇంక్రీజ్ చేసి మన మండలంలో అసోసియేషన్ అనేది ఒక స్థాయిలో ఉండాలనేది మనందరి ఉద్దేశంగా భావించి అందరం కూడా కృషి చేస్తున్నాం. దాంట్లో ఈరోజు మన ఊరు మన డాక్టర్స్ అనే నినాదంతో మా అధ్యక్షులు మంచి ఆలోచన చేశారు. దీనికి ముందు కూడా సార్ మీకు చెప్పాలి దాని గురించి కూడా, మన మండలంలో ఉన్నటువంటి పాఠశాలలు అన్నింటిలో కూడా ప్రోత్సాహకంగా ముందుకు వచ్చిన పిల్లలు 1st, 2nd మండల స్థాయిలో వాళ్ళని గౌరవించి పథకాలు అన్నీ కూడా మేము ఏర్పాటు చేసి క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వగలిగాం. అది కూడా చాలా గౌరవంగా, ఎందుకంటే అందరూ సహాయ సహకారాలు ఉండబట్టి ఇటువంటి కూడా చేయగలుగుతా ఉన్నాం. ఈరోజు ఈ అదృష్టం డాక్టర్స్ తోటి రావడం అనేది మేము చాలా గొప్పగా భావిస్తున్నాం. హలో, మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి స్పర్జన్ రాజు గారు 2 నిమిషాలు
అందరికీ వాకర్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథులుగా ఇన్వైట్ చేసినప్పుడు మా ఆహ్వానాన్ని మన్నించి డాక్టర్ ఏడుగొండల గారు, మా మిత్రుడు, తర్వాత డాక్టర్ సుధాకర్ గారు, తర్వాత మేడం గారు, అందరూ శ్రీదేవి మేడం గారు, తర్వాత తిరుత్తమ్మ గారు డాక్టర్ గారు, మన కొలిక్స్ సీనియర్ డాక్టర్ అయినటువంటి సాగర్ డాక్టర్ గారు, తర్వాత రిటైర్డ్ హోమియోపతి డాక్టర్ గారు, విజయేంద్ర డాక్టర్ గారు, వీళ్ళందరూ మా ఆహ్వానాన్ని మన్నించి ఒక వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మా పెరల్లో చాలామంది ఇంతకుముందు సహకారం అందించారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన డాక్టర్లందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి. మన ముఖ్యంగా మన లోకల్గా ఉన్నటువంటి చంద్ర డాక్టర్ గారు, తర్వాత విజయేంద్ర డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు మంచి ప్రోగ్రామ్ మేమందరం సహకరిస్తాము అని సహృదయంతో మాకు చెప్పినప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళాలి అని ఇంకో ఉత్సాహంతో వెళ్ళటం జరిగింది. పైగా రైల్వే గారిని కూడా మేము ఇంటికి వెళ్ళి ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తాను అని ఫోన్ చేసి, అందరికంటే ముందుగా నాకే ఫోన్ చేసి, సార్ ఎన్ని గంటలకు రమ్మంటారు సార్, 15 నిమిషాలు ఆగారని సార్ అంత కోఆపరేట్ చేశారు మాకు. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీకు. పైగా ఈ సండే అందరికీ రెస్ట్, కానీ మా మిత్రుడు ఏడుకొండల సారు విశాఖపట్నంలో డ్యూటీ చేస్తూ అక్కడి నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ టైంకి అందుకుంటానో లేనని 6 గంటలకు ఫోన్ చేశారు. 7 గంటలకని మీటింగ్ పెట్టారు ఫంక్షన్, నేను అందుకుంటానో లేనో అని అన్నారు. 7:30కి మీరు రాని అని అన్నారు. ఖచ్చితంగా అయితే వస్తాను అని అన్నారు. ఒంగోలు నుంచి కారు వేసుకొని వచ్చారు. వారికి మరొకసారి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ మనసు పూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. పోతే మా డాక్టర్స్, సీనియర్ డాక్టర్ అయినటువంటి సాగర్ డాక్టర్ గారు కూడా వారి సహకారాలు, లోకల్గా ఉన్న అసోసియేషన్లో మాకు ఒక మెంబర్, సీనియర్ మెంబర్ కొన్ని సలహాలు ఇస్తారు. పైగా మన చంద్ర డాక్టర్ గారు కూడా లోకల్గా ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా అసోసియేషన్కి సహకరించేవాళ్ళు. డెంటల్ డాక్టర్ అయినటువంటి మేడం గారిని కూడా ఇన్వైట్ చేసినప్పుడు తప్పకుండా వస్తాను నేను అని అన్నారు. 16 మంది డాక్టర్స్ ఇన్వైట్ చేశాం. వాళ్ళకి ఆదివారం సెలవు కావాలి. కొంతమంది సార్ మమ్మల్ని ఏమనుకోపోకండి, మేము బయట నుంచి వచ్చేవాళ్ళం, ఆ ఒక్కరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పారు. లేకపోతే ఈ వేదిక ఇంకా పొడుక్కు ఉండేది. వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశాము. తప్పకుండా పోతే ఈ వాకర్స్ అసోసియేషన్కి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. మా సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా మీరు తీసుకోండి, మీ వెనక మేము ఉంటాం. ఒక యుగంగా పోకుండా మా వాకర్ సభ్యులందరూ మీకు మేము సహకరిస్తాం. మీరందరూ మీ ఒక ఫ్యామిలీగా ఉన్నాం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము చేస్తామని మరొకసారి మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోతే ఈ అసోసియేషన్లో చాలా కార్యక్రమాలు చేసుకుంటా ఉంది. ఇంతకు ముందుగా ఇక్కడ ఇదే వేదిక మీద మెడికల్ క్యాంప్ చేశాం. మెడికల్ క్యాంప్ చేసినప్పుడు చాలా చక్కగా జరిగింది. పైగా మళ్ళీ కొన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేశాం. ఈ అసోసియేషన్ ఇంకా దినదినం ఇంకా ముందుకు వెళ్ళాలి. పైగా మాకు రైల్వే పరంగా కూడా కొంతమంది అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు సార్. మీ సహకారం కూడా కావాలి. మీకు ఏ విధమైనటువంటి ఎక్కడ ఏ క్యాంప్ పెట్టినా మా అసోసియేషన్ తరఫున మీకు మేము సహకారం అందిస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. డాక్టర్స్ గారు మీరు ఏ ప్రోగ్రాం చేసినా వాలంటీర్స్గా మేము అవసరం ఉంటే ఖచ్చితంగా మా వాకర్స్ తరఫున మా సహకారం మీకు అందిస్తాం. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి. ఇప్పటికే సమయ భారమైంది, నేను ఎక్కువ సమయం తీసుకుంటాను అనుకుంటున్నాను. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి ఇస్తున్నాను. 73 ఏళ్ళు నేను ప్రాక్టీస్ పెట్టి 43 ఏళ్ళు, అంటే దాదాపు సగం పైగా నాకు ఇక్కడే ప్రాక్టీస్లోనే గడిచిపోయాను. నేను మీలో ఒకటి, నేను డాక్టర్గా ఏ రోజు నేను అనుకోలేదు. నేను మీ ఊరికి ఒక కాపలాగా ఉన్నానే కానీ కాబట్టి మీలో ఒకరే అంతే. ఈరోజు మనం పెట్టుకుంటా మన డాక్టర్స్ క్యాప్షన్ బాగా ఆశ్చర్యంగా, వినోదకరంగా, ఉల్లాసంగా అనిపిస్తుంది నిజంగా. సో ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారము, శుభాకాంక్షలు.
వాకర్స్ అసోసియేషన్ మెయిన్ ఉద్దేశం నాకు తెలిసి ఏముంటుందంటే మనకు వాకింగ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు అందుకని వాటిని ఒక అసోసియేషన్గా ఏర్పడి చేయడం అనేది ఒక మంచి ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని మనల్ని పిలిచి సత్కరించడం కూడా మాకు గొప్ప అవకాశంగా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మా ఊరి వైద్యులు అనే క్యాప్షన్ మీద నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి చేసినటువంటి ప్రముఖ వైద్యులకి, మిత్రులకి, సభ్యులకి అందరికీ నా యొక్క శుభోదయం. వాకర్స్ తరఫున చాలా అది స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఏదో ఒక సేవా కార్యక్రమంలో నిమగ్నం అయ్యి మన యొక్క ఊరి ప్రఖ్యాతులు విస్తరించేటువంటి స్థితి కల్పించారు మన వాకర్ సభ్యులు. వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాకర్ సభ్యులకి. నేను 1987 ఇక్కడ హోమియో హాస్పిటల్ నేనే నా చేతను ఆరంభించబడి 23 సంవత్సరాలు ఇక్కడ సేవ చేశాను. కానీ ఈ అసోసియేషన్ వాళ్ళు ఎలా ఈ సేవల్లో ఉన్నారు కనుక నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆ డిస్పెన్సరీ, హోమియో డిస్పెన్సరీ ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా అర్థం లేకుండా ఉంది. 23 సంవత్సరాలు హోమియో అంటే ఏదో తెలియని రోజుల్లో నేను ఇక్కడికి వచ్చి దాన్ని బాగా డెవలప్ చేసేసి ఒక రూపాన్ని తీసుకొచ్చాను. దాని మనుగడే పోయింది. దానికి ఒక ప్రాధాన్యత కల్పించుకొని, ఒకరు పట్టించుకొని ఒక స్థితికి తీసుకురావాలని చెప్పని కోరుతూ ఉన్నాను. బిట్రగుంట వాకర్ అసోసియేషన్ సభ్యులందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఈ సభకి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి అందరితో కలిసి ఆడుకుంటూ లైఫ్ లీడ్ చేసాము. ఈ గ్రౌండ్లో కూడా చాలా ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతూ ఉండేవి. అవి బాగా చిన్నతనంలో వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళమే. ఆ తర్వాత క్రికెట్ కూడా ఆడుతూ ఉండేవాళ్ళమే. ఓకే, అట్లాగే ఉంది. కొద్దిగా చైర్స్ అట్లా పడ్డాయి, కానీ ఇంకా గ్రీనరీ డెవలప్ అవ్వాలి అన్న వాళ్ళు ఉన్నారు. వీటితోటి ఆడుతూ ఉండేవాళ్ళమే. ఫస్ట్ మా క్లాస్ మా సీనియర్ నాకు టైఫాయిడ్ వచ్చినప్పుడు అన్న వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఇంకొద్దిగా ఇంకా గ్రీనరీ పెంచుకుంటే ఇంకా బాగుంటుంది. అదొక్కటి నా సజెషన్. ఈ యూనిటీని ఇట్లాగే మెయింటైన్ చేసుకొని ఇంకొద్దిగా చుట్టూ ఉంది కానీ గ్రీనరీ డెవలప్ అవ్వాలి. దాన్ని కొద్దిగా ప్లాన్ చేసుకుంటారు. అది జరిగిన టైంలో డెవలప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ట్రీట్మెంట్ తీసుకున్నాను కానీ నాకు ఫైనల్ ఇయర్ MBBS అప్పుడు టైఫాయిడ్ జ్వరం వచ్చి ట్రీట్ చేస్తాను. సార్ నాకు తెలీదు, హోమియోపతి ఇస్తాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విజేంద్రకి నాకు పరిచయం బాగానే ఉంది. విజేంద్ర నేను కర్నూలులో PG చేసేటప్పుడు విజేంద్ర నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అట్లాగా రిలేషన్ మా సార్ మా సీనియర్, తను మా జూనియర్. ప్రభా అన్న బాగా డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ మా కాలంలో చంద్ర మా సీనియర్. తర్వాత కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు మా అమ్మని బాగా ట్రీట్ చేశారు. టైమ్లీ డెసిషన్ తీసుకున్నారు. మేము చదువుకున్నాం కానీ ఇక్కడ ట్రీట్మెంట్ సర్వీస్ ఇవ్వలేకపోయాం. సో ఇక్కడ సార్ వాళ్ళు రతి అన్న కానీ, చంద్ర కానీ, తర్వాత సాగర్ సార్ కానీ వీళ్ళే సీనియర్. వీళ్ళని ఎప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాకర్స్ అసోసియేషన్ పెట్టుకుంటే అందరికీ ధన్యవాదాలు సార్. చేసిన పెద్దలందరికీ నమస్కారాలండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ వచ్చినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎంతమందిని ఇక్కడ వేదిక మీద డాక్టర్స్ని చూస్తున్నారు. సో వీళ్ళందరినీ చూసి మన పిల్లలు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ చదివేయడానికి ఇది ఒక దాంట్లాగా ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకు లోకల్గా ట్రీట్ చేసిన డాక్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే సభ పైన ఉన్న డాక్టర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. అలాగే మన ఊరు మన డాక్టర్స్ అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిన ఒక గొప్ప
వాకర్ అసోసియేషన్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాగే ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరికి అన్నిటిలోనూ అందరికీను ముందడుగు వేయాలి. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయ్యి మేము ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఉండాలన్నమాట. అలాగా ఈ వాకర్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ డాక్టర్స్ అనేది మంచి ఒక ప్రోగ్రామ్గా చెప్తున్నాను. అలాగే మేము ఎంత వైద్యం చేస్తామో అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ కూడా అలాగే ఇంపార్టెంట్. ఆ విధంగా ఆలోచించుకొని వాకర్ అసోసియేషన్ వాళ్ళు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఈ విధంగా మేము ఎంత వైద్యం చేసినా కానీ 50% ఉంటుంది, మిగిలిందంతా మన యాక్టివిటీస్లోనే ఉంటుంది. అలాగ ఆలోచనతోటి ఇలాగ వాకింగ్ కానీ అదర్ యాక్టివిటీస్ అన్నీ ఒక ఉదయం కానీ సాయంత్రం కానీ ఇలాగ ఏర్పాటు చేసి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమం అంటే నిజంగానే ఇక్కడ చాలామంది ఉన్నారు కానీ ఒకరికొకరు పరిచయం చాలా తక్కువగా ఉంది. కొంతమంది మాత్రమే తెలుసు నాకు కూడా. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన దానికి వాకర్స్ అసోసియేషన్ వారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక చెప్పాలంటే నేను 10th క్లాస్ అంతా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదివాను ఈ బిట్రోంట్లోనే. సో నేను తిరిగిన ప్రదేశం ఇదంతా, నేను ఆడుకున్న ప్రదేశం ఇదంతా. ఆ తర్వాత ఉద్యోగరీత్యా రకరకాలుగా వేరే వేరే ఊళ్ళో ఉండటం జరిగింది. నేను చిన్నప్పుడు నా బాగాలేకపోతే ఫీవర్ కానీ ఏమైనా చిన్న సమస్య ఆనంద్ సార్ డాక్టర్ దగ్గర చాలాసార్లు వెళ్ళాను. మన చంద్రన్న దగ్గర కూడా నేను చాలాసార్లు ట్రీట్మెంట్ తీసుకున్నాను. నేను ఇంకా రఫన్న అయితే నేను సుధాకర్ రావు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సంతకాలకు వెళ్ళినప్పుడు సార్ రఫన్న పెట్టించేవాడు. అట్లని మన సార్ కూడా నాకు అటెస్టేషన్ చాలాసార్లు చేస్తాను. అంటే నేను ఉపయోగించుకున్నాను ఈ ఊళ్ళో వాళ్ళని. సో నేను కూడా తప్పనిసరిగా మీ అందరికీ అందుబాటులో ఉండి తప్పనిసరిగా మీరు అంటే అసోసియేషన్ తరఫున కావచ్చు, మీ బంధువుల రూపాన్ని ఎవరికి ఏం అవసరమైనా. ఇంకా చెప్పాలంటే మన శ్రీదేవి మేడం గారు ఒంగోలులో ఒక ప్రముఖ గైనకాలజిస్టులో చాలా ముఖ్యమైన డాక్టర్. అంటే చాలా నెగిటివ్ డాక్టర్స్ చాలామంది చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వాళ్ళు మేడం ఒకరు ఉన్నారు. సో అటువంటి మేడం సేవలు కానీ నా సేవలు కానీ అన్నున్నాడు, 7 పనులు ఉన్నాడు, మంచి డెర్మటాలజిస్ట్. సో ఇటువంటి అంటే మన ఊరు వాళ్ళు తప్పనిసరిగా ఉపయోగపడతారు. అటువంటి సేవలు సేవలు వినియోగించుకోవటానికి మీరు కొంచెం అంటే అసోసియేషన్ తరపు కావచ్చు, ఊళ్ళో కుటుంబ సభ్యులను అట్లా గ్యాదర్ చేసి పలానా వాళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అంటే అందరూ డబ్బులు పెట్టి చేయించుకోవాల్సిన అవసరం లేదు. సరేనా? నేను గవర్నమెంట్ హాస్పిటల్లో నేను చేస్తున్నాను, మేడం గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నారు. చాలామంది వచ్చి చేయించుకుంటూ ఉంటారు. సో మేము ఎప్పుడు ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటాము, స్పందిస్తాము. ఫోన్ల ద్వారా మీరు మా సేవలు ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఈనాడు ఈ సేవ చేస్తున్నానంటే డాక్టర్ సుధాకర్ రావు గారికి ఆయన వెళ్తే నేను ఆయనకి ఒప్పుకుంది. నిజంగా ఆయన్ని తలుచుకుంటూ నేను వైద్యం చేస్తున్నాను. ఈనాడు నేను ఈ విధంగా ఉంటున్నాను, నా పిల్లలు ఈ విధంగా ఉంటున్నారంటే కేవలం ఆయన పని. థ్యాంక్ యూ. వేదిక అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఈ భజన్ రాజు గారు పెద్ద ఎక్కడ అన్నారు, వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జీవన్ థ్యాంక్ యూ సార్. ఈ చిరు సత్కారాన్ని అందుకున్నటువంటి
హలో మన ఆగస్టు 15 కానీ రిపబ్లిక్ డే కానీ సార్ యొక్క ఒక సైడ్ ఉండవా. థ్యాంక్ యూ విజేంద్ర గారు. అన్నా జనార్దన్ స్వామి ఒకసారి మెడలు కొట్టి అవును చెట్లు నాకు సార్ సార్ హలో అంటే ఇట్లా రన్నింగ్ వాకింగ్ ఇట్లా అన్ని మనలాంటి ఊర్లో అందరూ ఇంతమంది కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని ఇది చేయడం అనేది మంచిది. అందరూ ఈ విధంగా వీకెండ్స్ సాటర్డే సండేస్ కానీ ఇట్లా రెగ్యులర్గా మీరు మీట్ చేసుకుంటూ ఇట్లాంటి అసోసియేషన్ తోటి క్లబ్ కానీ అయ్యారంటే చాలా మంచిది. ఎస్పెషల్లీ ఈ ఆర్గనైజర్స్కి డాక్టర్స్ని ఎస్పెషల్ పిలిచి వాళ్ళని ఇక్కడ ఫెలిసిటేట్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది. సో ఇట్లాంటి కార్యక్రమం ఇట్లా కానీ స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ తరాలకి ఇంతకుముందు అంటే మన ముందు తరాలు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు, అటువంటిది ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం. మేబీ మన తర్వాత వాళ్ళు కూడా కంటిన్యూ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఇది ఇక నేను చెప్పేది ఒకటి, ఇందులో డాక్టర్స్ తెలిసి ఉంటుంది వాకింగ్ అనేది రన్నింగ్ అనేది మొత్తం కన్నా ఎక్కువ పిచ్చి. ఎందుకంటే ఎండోర్ఫిన్స్ అని మైండ్లో బ్రెయిన్లో జనరేట్ అవుతాయి. అవి ఈ వాకింగ్ రన్నింగ్ దీనికని అలవాటు పడ్డారంటే ఒక్కరోజు కానీ పైన చేయకపోతే ఆ పిచ్చిలాగా అయిపోయి ఆ చేయకపోతే ఎట్లా ఉంటుందో అదొక రకమైనటువంటి ఇది ఉంటుంది, అదొక వ్యసనం అయిపోతుంది అనమాట. ఆ ఎండోర్ఫిన్స్ గురించి ఎట్లేదు కంపల్సరీ చేయండి. ఇది ఎందుకన్నా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టరు, ఒక ఇంజనీరు, అలానే మన స్టేజ్ మీదకి ఒక ఇంజనీరు, ఒక పోలీసు అనే దానికి ఒక మనకి ఎంతో గర్వకారణం. వాళ్ళ తల్లిదండ్రులకి తీసుకురావడం అనేది చాలా సంతోషంగా గర్వంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యా. ఇప్పుడు ప్రమోషన్ అయ్యవద్దు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ సూపరింటెండెంట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ బెంగళూరు. ఇక్కడ 2 విషయాలు చెప్పుకోవాలి. ఫస్ట్, మన అనుబంధ డాక్టర్లు ఎంతమంది ఉన్నారంటే నిజంగా నాకు వర్కర్స్ అసోసియేషన్ నేను చాలా కాలం నుంచి వీళ్ళని ఫాలో అవుతున్నాను, అంటే త్రూ సోషల్ మీడియా, త్రూ ఎనీ అదర్ ఛానల్స్. నిజంగా రియల్లీ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. ఫస్ట్ ఇదంతా కొంచెం ఇదిగా ఉండేది, ఇంత బాగుండేది కాదు. తర్వాత వీళ్ళంతా కలిసి బాగా డెవలప్ చేసి చాలా ఇటువంటి కార్యక్రమాలన్నీ ఆర్గనైజ్ చేసి చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ద జాబ్ దే ఆర్ డూయింగ్ ఈజ్ వెరీ కమెండబుల్. ఐ అప్రిషియేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్. థ్యాంక్ యూ వెల్ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఉన్నది ఈ పర్మిషన్స్ కోసంగా మనం చూస్తున్నాము. ఈ చిన్నపిల్లలకి కిడ్స్కి వచ్చి ఈ ప్రెమిసెస్లో ఆడుకునే దానికోసంగా వాళ్ళకి ఆట వస్తువులకి దానికి, తర్వాత ఈ గ్రీనరీ త్వరలోనే మనం ఇంకా కూడా గ్రీనరీ పెంచుకొని భవిష్యత్ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఇందరితోటి ముగిస్తున్నాం. 19 మంది డాక్టర్లకి ఇన్వైట్ చేస్తున్నాం. అందరికీ కూడా ఈ వేదిక పరిచయం చేసిందని చెప్పి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మా మీడియా మిత్రులకి ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మా వాకర్స్ అసోసియేషన్ ఏ కార్యక్రమం గ్రూప్ ఫోటో ఎంతో చిరస్మరణీయం అవుతుంది.